నమస్తే. ప్రస్తుతం మనతో పాటు యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాకేష్ ఉన్నాడు. సో రాకేష్ అంటే చాలా తక్కువ మంది గుర్తుపట్టవచ్చు, పట్టకపోవచ్చు. కానీ మొన్న ఏదైతే ప్రగతి భవన్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటే మాజీ ముఖ్యమంత్రి గారి ఆ నేమ్ ప్లేట్కి ఏదైతే బురద పూసి ఇక వార్తలకు ఎక్కాడు. సో ఆ పిల్లగాడు మనతో పాటున్నాడు. సో ఎందుకు ఆ రోజు ఆ యొక్క నేమ్ ప్లేట్కు ఎందుకు మీరు బురద పూయాల్సి వచ్చింది? అప్పర్ సంది మిమ్మల్ని వెతుకుతున్నారు, మీ మీద కేసు అయిందని కూడా విన్నాము. ఎలా ఎటకెలకు గాంధీ భవన్లో కనిపించారు. నాకు అసలు ఏం జరిగింది ఆ రోజు? లేదన్నా, మేము అంటే మా నేమ్ ప్లేట్ పై మన్ను పూసిన తర్వాత కూడా నేను ఎక్కడికి తప్పించుకపోలే, ఎక్కడికి పారిపోలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళ మీద మేము తిరుగుబాటు చేసిన వాళ్ళము. కేటీఆర్ యొక్క కాన్వాయ్ని అడ్డుకున్నాము, కేసీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్నాము, మంత్రుల యొక్క కాన్వాయ్ని కూడా అడ్డుకున్నాం. విద్యార్థి నిధుల సమస్యలు పరిష్కరించండి, ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే బకాయిలు ఉన్నాయో వాటిని విడుదల చేయండి అని చెప్పి అనేక రకాలుగా పోరాటాలు చేసినాం. ఏదో నేమ్ ప్లేట్ మీద మన్ను పూయంగానే బీఆర్ఎస్ వచ్చి మనం కొడతారనో లేకపోతే గుద్దుతారనో చంపేతారనో భయపడి మేము ఎక్కడ దాక్కోలే. కాకపోతే కొద్దిగా మంది ఏమనుకున్నంటే ఏదో అప్స్కాండింగ్కి వెళ్ళిపోయినని చెప్పి. లేదు, తప్పు. ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఏంటంటే అక్కడ ఆ రోజు మన ప్రగతి భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి యొక్క పేరుకు మన్ను మూయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే గడిచినటువంటి 9.5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో ఉండబడే సుమారుగా 40 లక్షల మంది విద్యార్థి నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి, ఉద్యోగాలు కల్పించని ఎడల నెలకు 3,016 రూపాయలు వృత్తిస్తానని చెప్పి అనేక రకాలుగా విద్యార్థి నిరుద్యోగులను మభ్యపెట్టి వారి యొక్క జీవితాలను ఇవాళ నేను ఒక 2 పీజీలు చేసిన యూనివర్సిటీ కాకతీయలో, నా లెక్క అనేక మంది 2 పీజీలు 3 పీజీలు పిహెచ్డీలు చేసి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందేమో, ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ సక్రమంగా సమర్థవంతంగా నీతిగా నిజాయితీగా నిర్వహించి ప్రభుత్వ కొలువుకు మమ్మల్ని ఎంపిక చేస్తామని చెప్పి నాలాంటి సుమారుగా 40 లక్షల మంది విద్యార్థి నిరుద్యోగులు ఎదురు చూడడం జరిగింది. తదనంతరం ఏం జరిగింది? అనేక నోటిఫికేషన్లు రద్దు చేయడం జరిగింది. ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో వారి యొక్క తప్పుల దరగా వల్ల అనేక అంటే వారి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్లు టీఎస్పీఎస్సీ స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉండాల్సినటువంటి ఆ క్వశ్చన్ పేపర్లు ఇవాళ వారి యొక్క పరిపాలనలో జిరాక్స్ సెంటర్లో, బజార్లలో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లో ప్రశ్నాపత్రాలు వెలుగు చూసినాయి. మనం చూసినాం అదంతా ఉదాంతం. అంటే మీరు ఇంత పకడ్బందీగా నిర్వహించి విద్యార్థి నిరుద్యోగులకు ప్రభుత్వ కొలువు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నిర్వహించాల్సినటువంటి మీరు ఆ బాధ్యతను మరిచి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ స్థాయి నాయకులకు మండల్ లెవెల్లో ఉన్నటువంటి పాక్స్ డైరెక్టర్లకు కూడా గ్రూప్ వన్లో మెరిట్ లిస్ట్లో క్వాలిఫై అయినటువంటి కథ మనం చూసినాం. అంటే ఇందులో మీరు అవకతవకలు చేసిండ్రు, మీ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులకు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అంటే ఇలాంటి అనేక జరిగినాయి. అనేక నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, వారు రద్దు చేసిండ్రు. అనేక నోటిఫికేషన్లలో కావాలని చెప్పి మీరే లొకలొకలు అవకతవకలు సృష్టించి మళ్ళీ మీరే కోర్టు మెట్లు ఎక్కించి అనేక నోటిఫికేషన్లు ఆపేయడం జరిగింది. అది ఇప్పుడు పాత చింతకాయ పచ్చడి లెక్క ఇప్పుడు అయ్యింది, అయిపోయింది. సో ప్రస్తుతం మీరు అధికారంలో ఉన్నారు, మీ పార్టీ అధికారంలో ఉన్నది. గతంలో మీ పార్టీ అధికారంలోకి రానికే ఎంతగానో కృషి చేసినటువంటి నిరుద్యోగులకు మీరు ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన ఎప్పుడు చేస్తారు అనేది ఇక నిరుద్యోగుల ప్రశ్న. ఏం సమాధానం చెప్తారు? అంటే ఇందాక మీరు అడిగినారు కాబట్టి నేమ్ ప్లేట్కు ఎందుకు మన్ను కొట్టినటువంటి విషయం మీద నేను వచ్చడం జరిగింది. అంటే ఇవన్నీ కారణాల వల్ల కృషించిపోయి సాల్ ఆయన 9.5 ఏళ్ళు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొలువు ఒలగించినవు, నీ పాలనలో మాకేం రాలేదు, ఇక నీ పేరు మేము కళలు కూడా ఏడ చూడొద్దు, ఎందుకంటే ఆ విధంగా మా యొక్క జీవితాలను నాశనం చేసి బదారుపాలు చేసినాం, ఇలా లగ్గాన్ని కూడా అక్క రాకుండా అయిపోయినామని చెప్పి ఆ పేరుకు క్షణికావేశంలోనో ఆక్రేషంతోనో లేదా కోపంతోనో మనుద్దాం. అంతే తప్ప కేసీఆర్తోనో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాకు గెట్టు పంచాయతీ భూమి పంచాయతీ ఏం లేదు. ఇక దానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియాలో ఉన్నటువంటి చిన్న వ్యక్తులు ఇక నన్ను విపరీతంగా ట్రోల్ చేసి అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. అయినా సరే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మీరు పెట్టినటువంటి ఇబ్బందులను కేసులను ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఎదుర్కోవడం మాకేం పెద్ద సమస్య కాదు, లేకపోతే అది ఏందో కాదు అని చెప్పి నేను తెలియజేస్తూ ప్రభుత్వము మాది మేము తప్పించుకోవచ్చు అనేటువంటి ఏమైనా అపనమ్మకం అట్లా ఏమైనా రాకేసుకున్నదా? అట్లేం లేదు. నిజంగా కూడా నేను ఆ రోజు జరిగినటువంటి చర్య ద్వారా నిజంగా ఏమైనా తప్పు అనిపిస్తే 100% చట్టాలు ఉన్నాయి, చట్టరీత్యా నేను పోతా, చట్టం మీద చిట్టి అయితే 100% చేతులకు దండం పెట్టి నేను స్వీకరిస్తా. ఆ చట్టంలో లొంగి ఉండాలి. మనందరం ఎంత పెద్ద లీడర్లమైనా, ఎంత పెద్ద నాయకులమైనా, ఎంత పెద్ద కోటీశ్వర్లమైనా చట్టానికి అతీతులము మనం కాదు. చట్టమే శిక్ష వేసినా తప్పు ఎత్తే ఒకవేళ శిక్ష అనుభవించాల్సింది ఎవరికైనా. దానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పడంతో పాటు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రభుత్వ ఉద్యోగాలు మంజూరు చేయలేదు, ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు రద్దు అయిపోయినాయి. ఆ ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు అనేకం జిరాక్స్ సెంటర్లో కోకొల్లలుగా బయటపడ్డాయి. ఇప్పుడు మేమేం చేస్తున్నాం? మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో పార్టీ మీద నమ్మకంతో విశ్వాసంతో 40 లక్షల మంది విద్యార్థి నిరుద్యోగులు మా పార్టీని నమ్మి విశ్వసించి ఓట్లు వేసిండ్రు. గ్రామాల్లో కూడా మా పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ కూడా వాళ్ళు కృషి చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి, ఈసారి రాష్ట్రంలో మార్పును తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి పనిచేసిండ్రు. వాళ్ళందరికీ చేతులు జోడించి శిరస్సును వంచి నమస్కరిస్తున్నా. మీ యొక్క విజయమే ఇది. మాతో పాటు మీరు కూడా శ్రమించిన విజయంలో మీరు పెద్ద ఎత్తున భాగస్వామ్యమైనరు. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం,
మీ యొక్క నమ్మకాన్ని మేము ఒమ్మి చేయము. 100% సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినాము. ఆ భర్తీ చేసి చూపిస్తాము. దాంతోపాటు ప్రతి సంవత్సరము ఉద్యోగ క్యాలెండర్ను రిలీజ్ చేస్తాము. ఏ శాఖలో ఎంతమంది, నెల రోజుల ముందే ఏ శాఖలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఒక నెల రోజులైతే పదవి విరమణ పొందుతారనేటువంటి డేటాను తీసి ఒక నెల రోజుల ముందనే పలానా శాఖలో పలానా మంది మా ఉద్యోగులు ఇవాళ వాళ్ళు పదవి విరమణ పొందుతున్నారు, ఆయా శాఖలో ఇన్ని ఖాళీలు తేలబోతున్నాయని చెప్పి ఒక నోటీస్ చేస్తాం నెల రోజుల ముంగట్నే. అది కూడా తెలియజేస్తున్నాం. దాంతోపాటు పోయిన ఏడాది కేసీఆర్ గారు ఏమని చెప్పిండ్రు అసెంబ్లీలో, ఈ రాష్ట్రంలో 13,500 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి నిండు అసెంబ్లీ చెప్పి మొన్న ఏం చేసిన తీరా వచ్చేసరికి 5,070 ప్రభుత్వ టీచర్లకు సంబంధించిన నోటిఫికేషన్ వేయడం జరిగింది. అంటే వేస్తా అని చెప్పడం జరిగింది. అది కూడా పెండింగ్లోనే ఉన్నది. ఇవాళ మేమేం చెప్తున్నాము, ఈ రాష్ట్రంలో ఎవరైతే టీచర్ యొక్క ఉద్యోగాల కోసం సంసిద్ధమవుతున్నారో మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది కదా, మేము ఇచ్చేటువంటి మొదటి ఉద్యోగ నోటిఫికేషన్ టీచర్లదే ఉండబోతుంది. దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, 5,000 అని చెప్పింది. మేము మాత్రం జంబో ప్యాక్ను మేము రిలీజ్ చేస్తున్నాము. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు నల్లారి కిరణ్ కుమార్ గారు సుమారుగా 50,000తో విద్యార్థి నిరుద్యోగుల యొక్క జీవితాలు మార్చాలని చెప్పి టీచర్ పోస్టులు ఏ విధంగా జంబో ప్యాక్ ఇచ్చినారో ఇప్పుడు కూడా మేము దాదాపుగా 13,500 టీచర్ యొక్క ఉద్యోగాలు మేము భర్తీ చేయబోతున్నాము. భర్తీ చేసే విధానానికి గతంలో ఏదైతే టీఎస్పీఎస్సీలో అనేక అవకతవకలు జరిగినాయో ఆ బోర్డును రద్దు చేసినాము. ఇప్పటికే గవర్నర్ గారు బోర్డును రద్దు చేయడానికి వాళ్ళు ఆల్రెడీ ఆమోదం తెలిపిండ్రు. త్వరితగతిన ఈ జనవరి మాసం ముగిసే లోపే ఖచ్చితంగా కొత్త టీఎస్పీఎస్సీ బోర్డును అపాయింట్ చేసి నిష్పక్షపాతంగా నిజాయితీగా రాజకీయ ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి బంధువులు కానీ, మంత్రుల యొక్క బంధువులు కానీ, ఎమ్మెల్యేల యొక్క పిల్లలు కానీ, చుట్టపోడు కానీ, ఇరుగోడు పొరుగోడు ఎవరి యొక్క ప్రమేయం లేకుండా నీతి నిజాయితీగా టీఎస్పీఎస్సీ బోర్డును నిర్వహిస్తాము. టీఎస్పీఎస్సీ బోర్డు వేసేటువంటి ప్రతి నోటిఫికేషను 100% మరి విద్యార్థి నిరుద్యోగులు విశ్వసించి ఎవరైతే మెరిట్ లిస్టులో ఉంటారో వాళ్ళు ఉద్యోగాలు కొట్టడానికి అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది అనే మాట కూడా ఈ సందర్భంగా యావత్తు మంది విద్యార్థి నిరుద్యోగులకు విశ్వాసాన్ని నేను నింపుతా ఉన్నాం. ఏం చెప్తావు ఒక యూత్ కాంగ్రెస్ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీలో భాగస్వామిగా ఏం చెప్తావు? 6 గ్యారెంటీలు సాధ్యమవుతుందా? ఇప్పటికే 7,00,000 కోట్ల అప్పు చేసింది గత ప్రభుత్వం అంటూ శ్వేతపత్రాలు విడుదల చేస్తారు మీ నాయకులు అసెంబ్లీ సాక్షిగా. ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? ఎట్లా ఈ 6 గ్యారెంటీలకు బడ్జెట్ ఎడికెళ్ళి తీసుకొస్తారు? మీ అనుభవం ప్రకారం ఏం చెప్తారు? అంటే వాస్తవం అన్న, అయితే మేము అనుకున్నామంటే రాష్ట్రము వీళ్ళు బంగారు తెలంగాణ అని చెప్పిండ్రు కదా, నిజంగానే బంగారు తెలంగాణ కావచ్చు. ఏముంటుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 రకాల పథకాలు అమలు చేయడానికి పెద్ద ఇబ్బంది ఏముంటుందని మేము అనుకున్నాం. తీరా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను అధోపాతాళానికి తొక్కి రాష్ట్రంలో చిల్లి గవ్వ కూడా సంపద సృష్టించేటువంటి ఆస్కారం లేకుండా బీఆర్ఎస్ పార్టీ గత పాలకులు చేయడం జరిగింది. మేము 100% మీకు మాట ఇచ్చినాము. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను తెలియజేస్తా ఉన్నా, మీకు ఏ విధంగా అయితే 6 రకాల గ్యారంటీ పథకాల మీద మీకు హామీ ఇచ్చినామో ఆ మాట మీద నిలబడతాం. ఈ రాష్ట్ర సర్కారు దగ్గర, ఖజానా దగ్గర పైసలు లేకుంటే నేను నా వ్యక్తిగత అభిప్రాయం తెలియజేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క వ్యక్తిగత భూములు జాగలు కుదవెట్టయినా సరే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క వ్యక్తిగత జాగలు భూములు కుదవెట్టయినా సరే 6 రకాల గ్యారంటీ స్కీములను తప్పకుండా అమలు చేస్తామనే మాట తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికే 2 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 4-5 రోజుల్లోనే 2 మేము అమలు చేయడం జరిగింది. మిగతా 4 100% అమలు చేసిన తర్వాతనే మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికల్లో మేము ఫేస్ చేస్తాం. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినప్పుడు, ప్రజలకు మాట ఇచ్చి తప్పించుకున్నప్పుడు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ దగ్గరకు ఓట్లు అడుగుతాం, ఆ మాట కూడా మాకు తెలుసు. కాబట్టి ఏ సందేహం లేకుండా ఏ బాధ అయినా పడి ఏ విధంగా సంపదను సృష్టించినటువంటి సంపద ద్వారా వచ్చినటువంటి పైసలను ఈ యొక్క పథకాలకు ఏ విధంగా కేటాయించి ప్రజలకు న్యాయం చేయాలనో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంత్రివర్గం కూర్చున్నది. ఆర్థిక నిపుణులతో చర్చలు జరపడంతో పాటు ఏ విధంగా వీటిని మన 6 రకాల పథకాలను అమలు చేయాలనో దీని మీద విధి విధానాలు కూడా రూపొందిస్తున్నారనే మాట తెలియజేస్తూ యావత్ మంది తెలంగాణ ప్రజానికి నేను కూడా ఒక మాట తెలియజేస్తున్నాను, చేతులు జోడించి దండం పెట్టి మీరు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని నమ్మి విశ్వాసించి తల్లి సోనియా గాంధీ గారి యొక్క మరి రుణం తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో 64 సీట్లు ఇచ్చి గెలిపించిండ్రో అదే మాట మీద మీరు ఉండండి. 100% అమలు చేస్తాం. అమలు చేసేంత వరకు మీరు మాకు సమయం ఇవ్వండి, మీరు జాగ్రత్తతో ఉండండి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసేటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉంటాయో, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏదైతుందో, ముఖ్యంగా ఆ సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఏ మాటను కూడా, ఏ తప్పుడు వార్తను కూడా, ఏ వాక్యాలను కూడా మీరు నమ్మొద్దనే మాట యావత్ మంది తెలంగాణ సమాజానికి నేను తెలియజేస్తా ఉన్నా. మీరు మాకు అవకాశం ఇచ్చిండ్రు. 2014లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూన్ 2న ఇప్పటి వరకు కూడా అనేక నెలలు, దాదాపు 6 నెలల దాకా కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలను కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేకుండే. 6 నెలల దాకా కూడా మేము గెలిచినటువంటి జస్ట్ 2-3 రోజుల్లోనే 2 రకాల పథకాలను అమలు చేసినాం. ఇంకా 4 పథకాలు అమలు చేసే ఉంది. అమలు చేసి చూపిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ, రానటువంటి ఎన్నికల్లో మాత్రం ఏదైతే ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయో బీఆర్ఎస్ పార్టీకి 1-2 ఎంపీ సీట్లు తప్ప, బీఆర్ఎస్ పార్టీకి 1-2 ఎంపీ సీట్లు తప్ప ఇంకా అంతకంటే ఎక్కువ వీళ్ళు గెలిచే పరిస్థితి ఉండదు. ఎందుకని చెప్పండి, కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళు గెలిచి నెల రోజులు కాకముందుకే
సర్కారు కువ్వబోతుందని చెప్పి ఒక పార్టీ అధ్యక్షుడు మన జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటాడు, ముక్కుతే కేసీఆర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సర్కారు తుమ్మితే ఊసిపోతుందని చెప్పి మాట్లాడతాడు. ఇవాళ కడియం సీఆర్ ఏమంటాడు, సర్కారు కూలిపోతా అని చెప్పాడు. ఇక కౌశిక్ రెడ్డి ఏమంటాడు, సర్కారు పోతుందని. అంటే వీళ్ళందరికీ సర్కారు పోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. మా సర్కారు యాడికి పోదు, ప్రజలు జీవించి ఆశీర్వదించి మాకు 64 సీట్లు ఇచ్చి రాష్ట్రాన్ని మీరే పాలించాలి, ఈ రాష్ట్రంలో మీ పాలన మేము బాగుంటుంది, మీ పాలనలోనే మా జీవితాలు మెరుగుపడి ఆనందంగా ఉంటామని చెప్పి మాకు విశ్వాసంతో నమ్మకంతో ఇచ్చారు. కాబట్టి 100% 6 రకాల పథకాలు అమలు చేసి తీరుతాం. అట్లయితేనే ప్రజల దగ్గర మాకు ముఖం ఉంటుంది ఓట్లు అడగడానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైట్, ఇది మొత్తం మీద రాకేష్ ఆ రోజు ప్రగతి భవన్లో ఏం జరిగిందనేది ఒక క్లారిటీ ఇచ్చిండు. మా కడుపు మండి 9-10 ఏళ్ల పాటు ఇక మేము కేసీఆర్ నయవంచకుడి యొక్క ఆ బాధలు తట్టుకొని ఉద్యోగాలు లేక అనేక రకాలుగా మేము ఇబ్బందులు పడి ఆ బాధతో కోపంతో ఆ రోజు ఆ క్షణిక ఆవేశంలో అలా జరిగిపోయిందనేటువంటి మాట అయితే మనకు చెప్తున్నాడు. చూద్దాం, ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రానున్న ఎంపీ ఎన్నికల్లో కూడా మెజారిటీ ఆఫ్ సీట్లను మేము సొంతం చేసుకుంటాం, ఢిల్లీలో చక్రం తిప్పుతాం అనే విధంగా రాకేష్ చెప్తున్నాడు. సో చూద్దాం ఏం జరగబోతుందో భవిష్యత్తులో. సో ఇది మొత్తం మీద ఇక కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.